నుండి కొన్ని మాటలను ధ్యానించుకొని మన ప్రభువును మనం ఆరాధన చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. ఆ చైర్ తీసేయండి అమ్మా. ఇంకో చైర్ తీసేయండి, ఇంక అక్కడ పట్టకుండా వేసారు. ఎన్నోసార్లు చెప్తున్నా నేను చైర్లు చూసుకొనేయండి అన్నాను. ఓకే. 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. చక్కటి కీర్తనల చేత ఆరాధనలకు యోగ్యుడవైన మిమ్మును ఆరాధించుటకు, స్తుతించుటకు ప్రభా మా నోట స్తోత్ర కీర్తన ఉంచి గొప్ప సహాయం చేసిన మేలుకై స్తుతిస్తున్నాం. అలాగనే ప్రభా ఆత్మతో సత్యంతో వ్యక్తిగతంగా మా జీవితం పట్ల మీరేమై ఉన్నారో గ్రహించిన వారమై ప్రభా ఆరాధించుటకు సహాయం చేయండి. అందుకు మీ లేఖనం మాకు అందచేయం, మాతో మాట్లాడుము, మెల్లని స్వరాన్ని వినిపింపచేయండి, శత్రు కార్యాలు బంధించుమని దేవా వినుబుద్ధిని పుట్టించుము, గ్రహించే మనసును దయచేయము, శిష్యునికి తగిన నోరు మీ దాసునికి దయచేయం. రాగలిగిన మీ బిడ్డల్ని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని త్వరపెట్టి నడిపించుమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సెల్ ఫోను మీరు స్విచ్ ఆఫ్ పెట్టండి. సైలెంట్లో పెట్టిన ఏం చేస్తుందంటే మిమ్మల్ని లేపుతుంది మధ్యలో, లేదంటే మధ్యలో చూసి దాన్ని అటు ఇటు యేసు వైపు చూడమంటే మనం సెల్ ఫోన్ వైపు చూస్తాం. మన హృదయం అంతా అక్కడే ఉంది. మీ ధనం ఎక్కడున్నో మీ హృదయం అక్కడుందని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు ధనం దగ్గర లేదు, హృదయం ఎక్కడుంది? నా సెల్ ఫోనో. అసలు పూట తిండి లేకపోయినా నో ప్రాబ్లం, జనం సెల్ ఫోన్ లేకపోతే ప్రాబ్లం. అంతేనా? అలాగనే ఉంది ప్రపంచం. మనమే కాదు, ప్రపంచం. ముసలోళ్ళ కానుండి చిన్నపిల్లల వరకు. చిన్నపిల్లలు కూడా ఎక్కడ చూసినా 2 చేతులు దాని మీద ఆడుతూనే ఉన్నాయి. ఫ్రీ ఫైర్ అంట, పబ్జీ అంట. చూడండి, దానికి ఎడిట్ అయిపోతున్నారు. దాంట్లో బీపీ, షుగరు అన్ని రేజ్ అవుతున్నాయి. తల్లిదండ్రుల మీద అరవటం, పక్కోని మీద అరవటం, ఇబ్బందులు, సమస్యలు అన్నీ సెల్ ఫోన్ తీసుకొచ్చి పెట్టిన తంటాలు. చూడండి, కాబట్టి ఇది దేవుని సన్నిధి. మోగనివ్వకండి మీ ఫోన్లను. విందాం చక్కగా దేవుని వాక్యాన్ని. సరేనా? ఓకే, అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగం మనకు చాలా సుపరిచితం. సండే స్కూల్ పిల్లల కాడ నుండి ఎన్నోసార్లు పర్యాయాలు ఈ వాక్యం మనం విన్నాం, ధ్యానించాం, చదివాం. కానీ నూతనమైన విధానంలో ప్రభు మనకు సహాయం చేసి మనతో మాట్లాడగాక ఆయన ఆరాధించటానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జక్కయ్య ఆయన యెరికో పట్టణ వాసురు. ఆ దినాల్లోనే పురాతన కాలంలో చక్కటి ప్రాకారములు కలిగిన పట్టణం. అది రమ్యమైంది. ఆ పట్టణం అది కొంచెం విస్తీర్ణతలోనే ఉంది, కానీ చాలా రమ్యమైంది, ప్రొటెక్షన్ కలిగింది. ఆ పట్టణంలో నివసిస్తున్నాడు ఈయన జక్కయ్య.
పేరు జక్కయ్య అంటే అర్థం పవిత్రత అని అర్థం. పవిత్రుడు. జీవితం చూస్తే అలా లేదు. ఎందుకంటే యేసు ఎవరో ఎరగడు ఆయన. ప్రభువు లేడు ఆయన జీవితంలో. ప్రభు జీవితంలో లేడు గాబట్టి పరిశుద్ధత తనలో లేదు. పాపిగా జీవిస్తున్నాడు. అన్యాయం చేస్తున్నాడు. సుంకపు గుత్తదారుల మీదనే, సుంకం వసూలు చేసే వారి మీదనే గుత్తదారుడీన. అంటే వాళ్ళందరి మీద పెద్దయుండి చాలా చాలా ఆ ధనాన్ని ఆర్జిస్తూ, ఆయన సంపాదించుకుంటూ, అందరి మధ్యలో ఆయన ఒక సంపాదకుడుగా, ధనవంతుడుగా, జక్కయ్య అంటే అందరికి తెలిసిన వాడిగా, పేరున్నవాడిగా ఉన్నాడు. అయితే ఆయనకొకటి ఆశ కలిగింది. ఏమనంటే యేసు ఎవరో చూడాలి అని. ఏం ఆశ కలిగిందండి? డిజైర్, ఆశ తనలో కలిగింది. మంచి ఆశే కదా! చూడండి, ఆయన కలిగిన ఆశ చాలా చక్కనిది. అది దేవుడు ఇష్టపడిన ఆశ. ఏం ఆశ కలిగిందండి? యేసు ఎవరో చూడాలని ఆశ. ఈనాడు మనకు ఆశలు కలుగుతాయి. అవి మనల్ని తిప్పలు పెడతాయి. అవి మనల్ని బాధ పెడతాయి. అవి మనల్ని నష్టపెడతాయి. అన్ని ఆశలు మంచివి కాదు. దురాశ కూడా ఉంది. కాని ఆశలున్నాయి. దురాశ అయితే గర్భం ధరిస్తది. పాపం కంటే మరణం కూడా వస్తది. కాబట్టి ఈయనకున్న ఆశ చాలా చక్కనిది. ఏంటంటే యేసు ఎవరో చూడాలని. అంతేనా సందీపు? మరి చూడు, నన్ను చూడు బాగా. అంతే. యేసు ఎవరో సందీప్, నీకు తెలియకుండా నీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నాకెందుకో అర్థం కావట్లేదు. సరే, మరి జాగ్రత్తగా చూడు. యేసు ఎవరో చూడాలన్న ఆశ తనకు కలిగినప్పుడు చూడండి, తాను సంతోషంగా ఆ స్థలానికి వెళ్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారు యెరికో మార్గము గుండా వెళ్ళుచున్నాడు. లూకా సువార్తికుడు యేసు ప్రభువుని ఎక్కడ చూపించినాడంటే రహదారుల్లో చూపించాడు. ఆ రహదారుల్లో ఒక రహదారి ఏంటంటే యెరికో మార్గము గుండా వెళ్ళుచున్నాడు. ఎవరు వెళ్తున్నారు యెరికో మార్గం గుండా? యేసు ప్రభువారు వెళ్తున్నాడు. యేసు ప్రభు ఒక్కరే వెళ్తున్నారా? యేసు ప్రభువారు వెళుతుంటుండే సమస్త జన సమూహములు ఆయన వెంబడి వెళ్ళుచున్నారు. జన సమూహములు ఆయన వెంబడి వెళుచుండగా ఇప్పుడు అందరు వెళ్తా ఉంటే ఈయనకు కూడా ఒక ఆశ కలిగింది. నేను కూడా ఆయన చూడాలి. వింటున్నా, పలానా 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 అని యేసు ప్రభు గారి గురించి చెప్తా ఉంటే వింటున్నా, కానీ నేను దగ్గరుండి చూడలేదే. దగ్గరుండి చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలని ఆశ కలిగింది. చూడండి, ఒకటి చూడాలని, యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది, కానీ అభ్యంతరములు కలిగినాయి. 3వ వచనం చూడండి, యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన ఏం చేయలేకపోయినాడు? చూడలేకపోయినాడు. చూడాలని ఆశ ఉంది, కానీ తనకున్నటువంటి అడ్డంకులు ఏంటంటే, నెంబర్ 1 పొట్టివాడు, నెంబర్ 2 జనులు గుంపులుగా ఉన్నాడు. ఆ గుంపుల్లో యేసయ్య ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఎలా చూసేది? చూడండి, చూద్దామని వస్తే ఇట్లా జరిగిందేంటి? ఆటంకం, ఈ అడ్డంకు కలిగిందేంటి? ఇంకొకసారి ప్లాన్ చేసుకుందామా, ఇంకొకసారి చూద్దామా అని అనుకోలే. తనలో ఉన్న ఆశను చంపుకోలే. తనలో ఉన్న ఆశ నిరాశ కాలే. తనలో ఉన్నటువంటి ఆశ ప్రకారం నేను వెళ్ళాలి, నేను ఎట్లాగో ఆయనని చూడాలి. చూడండి, తనలో ఉన్న ఆశ ఒకటి, యేసు ఎవరో చూడాలని. అయితే తనకు అడ్డంకులు ఏంటి? పొట్టివాడు, జనులు గుంపుకుడు. అంటే ఈ ఆటంకములు, అడ్డంకములు ఉన్నా కానీ తన ఆశను ఏం చేయలేకపోయినాయండి? తన ఆశను చంపలేకపోయినాయి. తన ఆశను చంపుకొని వెనక్కి తిరిగి పోలేకపోయినాడు. ఇప్పుడు మరొకటి చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి
ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. అతడు ముందుగా పరుగెత్తి, చూడండి ఇప్పుడు ఏం చేసినాడంటే ఆటంకం కలిగినా గాని ఎట్లయినా నేను ఆయన చూడాలి అని చెప్పి, యేసుప్రభు ఏ మార్గం గుండా వెళ్తారు చెప్పండి అని తెలుసుకున్నాడు. యేసుప్రభు వారు ఇదిగో పలాని మార్గం గుండా వెళ్తాడా, అదిగో అట్లుందే, ఆ మార్గం గుండా వెళ్తాడని విన్నాడు. ఆ మార్గం గుండా జనముల కంటే ముందుగా ఏం చేసినాడంట? పరిగెత్తాడంట. పరిగెత్తుకొని పోయి ఏం చేసినాడు అనంటే ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద కూర్చుండి, ఇంకా ఎంత మందైన ఉండని నేను ఆయనని రోజు చూసి తీరాల్సిందే అని అనుకున్నాడు. మొత్తానికి మేడి చెట్టు ఎక్కి చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ స్థలం గుండా వెళుతూ అక్కడే యేసు ప్రభు ఆగి ఏమంటున్నాడు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీట ఉండవలసిందని అతనితో చెప్పగా. చూడండి, ఆయన చేసిన కార్యములు ఏంటంటే, చూడాలని ఆశ ఉంది, అడ్డంకులు వచ్చినాయి. అడ్డంకులను ఏం చేసినాడు? తీసేసుకున్నాడు. తర్వాత ఏం చేసినాడు? ముందుగా పరిగెత్తాడు. తర్వాత మేడి చెట్టు ఎక్కాడు. ఇలాగున ఆయనలో ఆశ ఉంటే, ఆయనను సృష్టించిన ఆయనలో ఎంత ఆశ ఉంటుందండి. ఆయన్ను పుట్టి పెంచిన ఆయనలో ఎంత ఆశ ఉంటుంది. ఆయనలో ఉన్న ఆశ, ఆయన యేసు ప్రభు వారి చుట్టూ అంత జన సమూహం ఉన్నా ఎవరిని గురించి యేసు ప్రభుకి తెలుసండి? యోహాను సువార్త చూడండి, ఒక మాట చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము, అందరి హృదయములను ఆయన ఎరిగినవాడు అని ఉంటది. ఒక్కసారి చూడండి, 2వ అధ్యాయం 25వ వచనం, 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అందరి హృదయములను, జన సమూహం ఎంతైనుండని, జనులు ఎంతైనా కిక్కిరిస్తుండని, ఎవరి ఆశతో ఉన్నారో, ఎవరి అక్కరతో ఉన్నారో, ఎవరి ఇబ్బందిలో ఉన్నారో అందరి హృదయములను యేసయ్య ఎరిగినటువంటి వాడు, అందరినీ అక్కరను తీర్చగలిగినటువంటి వాడు. జక్కయ్య యేసును చూడాలన్న ఆశ తనలో పుట్టినప్పుడే ఆయన హృదయము యేసయ్య ఎరిగినాడు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాము, యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. యేసు ఎవరో చూడాలని అనుకుంటే, ఆయన చూడాలనుకున్న ఆయన ఎవడో తెలుసా? ఆయన చూడాలనుకుంటున్న ఆయన ఎంతటి స్థానమో తెలుసా? ఒక్కసారి దేవుని వాక్యంలోనికి మనం వెళ్తే, నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడను క్షమించని. 13వ వచనం. మోషే చిత్తగించును, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు నా యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పగలనని దేవుణ్ణి అడిగాను. చూడండి, ఇక్కడ వారు ఏ దేవుడు పంపించాడు, ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలా ఉంటాడని ఆ ఇశ్రాయేలీయులు నన్ను అడుగుతున్నాయా, నేనేం చెప్పాలి? నువ్వెవరు? చూడండి, మోషేలో కూడా ఒక మాట ఉండొచ్చు, నువ్వెవరవు. తర్వాత ఇశ్రాయేలీయులు కూడా అడుగుతారు, నువ్వెవరవు, నీ పేరేమి అని. మరి నేనేం చెప్పాలి అంటే, అప్పుడు దేవుడిచ్చే సమాధానం 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును
అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు నా వద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేళ్లతో చెప్పవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని బయలుపరుచుకుంటున్నాడు? నువ్వెవరు, నువ్వేంటి, నీ ప్రభావం ఏంటి, నీ శక్తి ఏంటి, నువ్వు ఎట్లా విడిపిస్తావు ఐగుప్తు నుండి వాళ్ళని? వాళ్ళు బంధకంలో ఉన్నారే, ఏ మనుష్యుని తరం కాకుండా ఉన్నారే, వారిని నువ్వు ఎట్లా విడిపిస్తావు, నువ్వెవరు అని చెప్తే దేవుడు ఒక్క మాటలో చెప్పాడు. ఏమనండి? ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. ఉన్నవాడను అనువాడను అని చెప్పి అంతటితో ఊరుకోలేదు. ఏమన్నాడో తెలుసా? నేను మీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నప్పుడు ఏ దేవుడు మనకు గుర్తుంటాడు? ఏ దేవుడుగా వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆదికాండం 17:1 ఆదికాండం 17:1 నేను సర్వశక్తి గల దేవుడును అని దేవుడు ఏం చేసినాడండి? ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరికి? పితరుడైన తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు? సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. సర్వశక్తి గల దేవుడను అనే మాట ఎట్లా వచ్చిందంటే ఎల్ షదాయ్ అనే గ్రీకులో ఆ మాట అంటారు. సర్వశక్తి గల మాటను గ్రీకులో, హెబ్రూలో ఏమంటారంటే ఎల్ షదాయ్ అని అంటారు. ఎల్ షదాయ్ అని అంటే ఇంగ్లీష్ లో ఈ మాట అండి ఆల్మైటీ గాడ్. ఈ ఎల్ షదాయ్ అనే మాటకు 5 మంచి అర్థాలు వచ్చే మాటలు ఉన్నాయి. ఎల్ షదాయ్ అనే పేరుకు చక్కటి అర్థాలు 5 వస్తాయి. అందులో ఒకటి ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి మాట ఏంటంటే సరిపోయిన వాడు అని అర్థం. ఎల్ షదాయ్ అని అంటే ఏంటంటే సరిపోయిన వాడు. ఇంగ్లీష్ లో సఫిషియంట్ ఏమంటారండి? సఫిషియంట్, తృప్తినిచ్చువాడు, సరిపోయిన వాడు అని అర్థం. చూడండి, అంటే నువ్వెవరవు అని మోషే అడిగితే, లేదంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అడిగితే ఆయన ఎవరో తెలుసా? సరిపోయిన వాడు. ఎవరండి ఆయన? సరిపోయిన వాడు. ఎవరికి సరిపోయిన వాడు? ఎవరికి సరిపోయిన వాడండి? ఆనాడున్న ఇశ్రాయేలీలకు సరిపోయిన వాడా? ఐగుప్తునకు వెళుతున్న మోషేకు సరిపోయిన వాడా? లేదంటే యావత్తు ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటికి సరిపోయిన వాడా అనంటే ఏ భేదము లేదు. మనుషులందరికీ కూడా ఏ అక్కరలో ఈరోజు నువ్వు ఉన్నా, ఏ సమస్యలో ఈరోజు నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఆ పరిస్థితిలో ఆయన ఎల్ షడాయ్ ప్రభు, సర్వశక్తిమంతుడు, సరిపోయిన వాడు, తృప్తినిచ్చువాడు. ఆ దేవుడు మనకున్నాడు. ఆయన యేసు ఎవరో అని చూడగోరినప్పుడు ఆ దేవుడు ఎవరంటే ఎవరో అనకంటే ఏమందామంటే సరిపోయిన వాడు. ఎవరండి? నాకు సరిపోయిన వాడు. ఎవరికి? ప్రతి ఒక్కరు అలా అనుకుంటే అందరికీ సరిపోయినటువంటి వాడు. కాబట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాల్లో కుష్ఠరోగి యేసు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధినిగా చేయమంటే యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు. అంటే కుష్ఠరోగికి సరిపోయిన వాడు ఎవరైనా ఉన్నారా చరిత్రలో? కుష్ఠరోగం ధర్మశాస్త్రం కానుండి మానవ మనుగడ వచ్చిన కానుండి యేసు ప్రభు వరకు కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచి సరిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని భక్తులు పాత నిబంధనలో చేస్తున్నారు. ఎలీషా ద్వారా దేవుడు చేస్తున్నాడు. మోషేకు కుష్ఠరోగం వస్తే ఆయన చెయ్యి కుష్ఠం అయితే బాగు చేశాడు. మిరియాముకు కుష్ఠరోగం వస్తే బాగు చేశాడు. అయితే కుష్ఠరోగమునకు సరిపోయిన వాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే కుష్ఠరోగం నుండి, తన బాధ నుండి, తన సమస్య నుండి ఎవరు విడిపించే నాదుడు లేడు, పట్టించుకునేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. అసాధ్యమైన సంగతి.
సాధ్యం కానటువంటి సంగతి. కాబట్టి కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలీషద్దాయి అనేటువంటి దేవుడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పి కుష్ఠరోగిని ముట్టి శుద్ధునిగా చేశాడు, ముట్టి బాగు చేశాడు. అంటే కుష్ఠరోగికి సరిపోయిన వాడంటే ఇక అంతకంటే పెద్ద సమస్యలు మనకేమున్నాయి? మనకు చాలినవాడు కాదా ఆయన? మనకు సరిపోయినవాడు కాదా? మన పరిస్థితులలో, మన విపత్తులలో, మన ఇబ్బందులలో, మన సమస్యలన్నిట్లో కూడా ఆయన ఎవరు అంటే సరిపోయిన వాడు, చాలిన వాడు. కాబట్టి చూడండి, ఇలాగా చెప్పుకుంటే కొత్త నిబంధనలో చాలా పర్యాయాలు, చాలా పరిస్థితులలో ఆయన ఎవరంటే సరిపోయిన వాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీకి యేసుప్రభు ఎవరు? సరిపోయిన వాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి సరిపోయిన వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముకు సరిపోయినటువంటి వాడు. అలానే లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ఎవరో చూద్దామని పోయిన జక్కయ్య కూడా సరిపోయిన వాడు. ఈ ఉదయకాలం ఆ ప్రభు చెప్తున్నాడు, నేను నీకు సరిపోయిన వాడను కానా? నీ అక్కర్లో నేను స్పందించువాడను కానా? నీ కార్యము నెరవేర్చువాడను కానా? నేను సర్వశక్తిమంతుడను కానా? నేనున్నవాడని అనువాడనైన దేవుడని కాదా? నాయందే సంతృప్తి లేదా అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఉదయకాలం మొదటి మాట, మోషేతో దేవుడు అనే మాట, నేను సరిపోయిన వాడను. కాబట్టి ఒక మాట ఉంది చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, మనందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడు. అంతేనా? నేనైతే అట్లా చదివినాను, అట్లాగే ఉందాడా? చదవండి మీరు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. లూకా సువార్తలో ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. లూకా సువార్త యాజకునితో ఆరంభమవుతుంది, యాజకునితో ముగించబడుతుంది. ఆరంభమైన యాజకుడు ఎవరంటే జకర్యా. జకర్యా నుండి ప్రజలు ఏం ఆశించారంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి వచ్చి మమ్మల్ని ఏం చేస్తారని చేతులెత్తి ఆశీర్వదిస్తారని అనుకున్నారు. కానీ ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన జకర్యా బయటకు వచ్చి ఏం చేయలేకపోయినాడు? ప్రజల్ని ఆశీర్వదించలేకపోయినాడు. ఎందుకని? మూఢవాడైపోయినాడు. అది అట్లనే నిలిచిపోయింది. ఆ యాజకుడు సరిపోయినవాడు కాడు. ఇప్పుడు ఏంటి? సరిపోయిన వారు ఎవరని చదువుకున్నాం హెబ్రీ 7:26లో. ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వారు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆశీర్వాదం కొరతగా ఉందిగా. లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనంలో ఏం చేసినాడండి? బేతనియ వరకు ఆయన వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. అంటే వారి కొరత ఏంటో లూకా సువార్తలో, వారి ఇబ్బంది ఏంటో, వారి సమస్య ఏంటో అది వారికి తీర్చాడు. అంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని ఒకటే కింద రాసినవాడు, తగినవాడు అని రాయబడింది. ఆయన తృప్తిపరిచేవాడు. మన అక్కర్లేవైనా ఆయన చాలు మనకు. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నన్ను విడచినను శరీరము కృషి. పాడండి గట్టిగా.
నరులెల్లరు నన్ను విడచినను లైట్ ఆఫ్ చేయడం. ఎందుకయ్యా? అయ్యా అయ్యా తీయక ఇంకా అదేం తీస్తున్నావు? ఓకే, మైక్ వరకు ఉంటే చాలు, లేక మనకు ఫ్యాన్లు వద్దు కదా. సరే, ఏం చెప్పుకుంటున్నాం? యేసు చాలను, సరిపోయిన వాడాయన. ఆయన తప్ప ఏది పెట్టుకున్నది కొరతగానే ఉంటది. ఆయన లేని కొరత నువ్వేం చేసినా తీర్చుకోలేవు. కాబట్టి యేసు ఎవరు అని అంటే ఆయన చాలిన వాడు. రెండో మాట పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చు. దాని పై వచనం చూడండి. యెరూషలేం కుమార్తెలు షులమితిని అడుగుతా ఉంటే అప్పుడు అంటుంది, స్త్రీలలో అధిక సుందరి వగుదాన వారి ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఎవరు నీ ప్రియుడు? అసలు ఇక్కడ కూడా అదే అర్థం వస్తుంది కదా. నీ ప్రియుని విశేషం ఏంటి? ఎవరమ్మా ఆయన? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయనలో ఉన్న మంచితనం ఏంటి? అసలు ఏంది నీ ప్రియుడు? నీ ప్రియుని గురించి ఎందుకు అలా చెప్పుకుంటున్నావు? అసలు నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు. ఎవరు ఆయన? నీ ప్రియుని విశేషం ఏంటి అనంటే ఇప్పుడు అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అంటే నా ప్రియుడు ఎవరో తెలుసా? ఎక్కడ కూడా ఆయనలో ఏం లేదు, కల్మషం లేదు. ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన అతి కాంక్షణీయుడు, ఆయన అతి మనోహరుడు. ఆయనలో పొరపు లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో మలినం లేదు. ఆయన హోలీ, హి ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు. ఎవరిని చూడడానికి వెళ్తున్నాడు జక్కయ్య అంటే నేనైతే పాపిని. జక్కయ్య హృదయం మీద చేసుకొని ఏమని చెప్పుకోగలడండి? ఐ యామ్ ద సిన్నర్. అయితే ఎవరిని చూడడానికి వెళ్ళాడంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువారిని చూడడానికి వెళ్ళారు. ఎవరు? ఆయన ఎవరో అని అనుకున్న దాంట్లో ఒకటి, ఆయన చాలినవాడు. ఈ అన్యాయం చేసి సంపాదించింది కాదు, తర్వాత జనుల మీద దోపిడీలు చేసుకుంది కాదు, పిసినితనంతో సంపాదించింది కాదు. ఆయన చాలు, ఆయన ఉంటే చాలు అన్న విధానంలో మొదటి మాట. రెండవ మాట, నేను వెళుతున్న ఆయనలో ఎక్కడ కూడా కొంచెం మచ్చ కానీ డాగు కానీ మలినం కానీ అపవిత్రత కానీ ఎలాంటి లేని పూర్ణమైన పరిశుద్ధుడైన దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి ఆయనకు సమం ఎవరు లేరు, ఆయనకు సాటి ఎవరు లేరు. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే. మనుషుని కూడా పరిశుద్ధునిగానే పుట్టించాడు, చేశాడు. కానీ వివిధ తంత్రములు కల్పించుకొని మానవుడు ఏమైపోయినాడు? చెడిపోయినాడు, పాపి అయిపోయినాడు, పతనమైపోయినాడు, నశించిపోయినాడు. చూడండి, అలాంటి ఆ వ్యక్తులను ఇప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి రెండో మాట, ఆయనలో కొంచెం కూడా ఎక్కడ కూడా ఏం లేదు. ధవలవర్ణుడు అంటే దగ మెరియుచున్నటువంటి వాడు, తెల్లటి మంచు వంటి వాడు. చూడండి, ఒక మంచు కణాన్ని తీసుకుని
చూస్తే అవతల నుండి యువతలకి ఎలాగైతే ఏమీ లేకుండా స్వచ్ఛంగా కనబడుతుందో అలాగున్నటువంటి వాడు ఆయన. ఆయన అతి పరిశుద్ధుడు. మూడవ మాట మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఈ మాట చూడండి. 40-41 వచనాలు. 40-41. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రములకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈయన ఎవరు? ఇప్పుడు కూడా ఏ మాట వస్తుందండి? ఎవరైనా, ఎవరు ఈయన అని చెప్పుకున్న మాటలో సామాన్యుడు కారే. ఏమనుకుంటున్నారండి? అసమానుడయ్యా. ఎవరు గాలిని గద్దిస్తారు? ఎవరు సముద్రాన్ని గద్దిస్తారు? ఎగిసి ఎగసి పడుతున్న సముద్రమును, కొట్టబడుతున్న పడవను, ఎక్కడ బొలతపడిపోతామో, సముద్రం కలిసిపోతామో, ప్రాణాలు బ్రతుకుతున్న ఆశ లేకున్నటువంటి మనకి అయితే ఉన్న పాటున అద్భుతంగా గాలి నిశ్శబ్దమై ఊరకుండు అని ఎప్పుడైతే ఆ ప్రభు చెప్పాడో ఆ గాలి ఏమైందని చెప్పండి? మిక్కిలి నిమ్మలమైపోయింది. అంటే మిక్కిలి హెచ్చుగా ఎగిరి పడుతున్నాయి అలలు. సముద్రం అంతా అల్లకొల్లాలుగా ఉంది. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అసలు హృదయంలో ఎంత మాత్రం నెమ్మది లేకుండా పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు, అయా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని కూడా యేసు ప్రభువుని లేపారు. అయితే ఇక్కడే జరిగిన సంగతి ఏంటంటే, ఏ అలలకైతే భయపడ్డారో, ఏ సముద్రానికైతే భయపడ్డారో, ఏ గాలికైతే భయపడ్డారో, ఏ అలల చేత కొట్టబడుతూ అటు ఇటు వెళుతూ ఎటు కాకుండా మధ్యలో ఇరుకులో పోయి ఉన్నారో, అలాంటి పరిస్థితులను గద్దించిన ఆయన. ఈయన ఎవరు అంటే, వాటిని గద్దించిన, అంటే అద్భుతము చేసిన వాడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యములను చేసినటువంటి వాడు. ఆ దేవుణ్ణి ఆయన చూడ్డానికి వెళ్తున్నాడు. ఆ దేవుణ్ణి మనమైతే ఆరాధించడానికి వచ్చాం. ప్రభువా, ఈ జీవిత నావలో వారైతే చూడండి, సముద్రంలో ఒక పడవలో ఉన్నారు. ఆ పడవలో ఎవరున్నారండి? యేసు ప్రభువారు కూడా ఉన్నారు. ఆ యేసు ప్రభువారు ఉన్నప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారండి? భయపడిపోయి కొట్టబడుతుంటే ఇంకేంటి మా పరిస్థితి అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అట్టి పరిస్థితిలో ఇప్పుడు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారితో వారు దేనికైతే భయపడుతున్నారో, ఏదైతే సమస్య అనుకున్నారో, ఏదైతే అమ్మా మా వల్ల కాదిక, అయిపోయింది మా పని అని అనుకున్నారో, దానిని ఆయన ఏం చేసినాడంటే సాల్వ్ చేసినాడు. ఎవరైనా ఎందుకు ఈయనకి లోబడుతున్నాయంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గాలిని గద్దించగలిగినటువంటి దేవుడు. ఈనాడు నీవు నేను వెంబడిస్తున్నటువంటి దేవుడు. ఆయనే చెప్పాడు తన నోటితో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నవి. సముద్రం మీద అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది, రోగముల మీద అధికారం ఉంది, దయ్యముల మీద అధికారం ఉంది. చూడండి, యావత్తు ప్రపంచం మీద, ఆ భూమి మీద, పరలోకమందును ఆయనకేమి ఇవ్వబడ్డాయి? అధికారం కలిగిన. అలాంటి అసమానుడైన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాం. ఆయన చాలినటువంటి దేవుడు. చూడండి, ఒకటి, యేసు ఎవరో అంటే ఆయన చాలిన దేవుడు, సరిపోయిన వాడు, తగిన వాడు. రెండోది, ఆయన అతి పరిశుద్ధుడు, ఎక్కడ మలినము లేదు. మూడవది, ఆయన మనం వేటికైతే భయపడతామో వాటన్నిటిలో అద్భుతము చేసి ఆయన గద్దించి నిశ్శబ్దం చేయవాడు. అంటే మనం భయపడుతున్న వాటిని లేకుండా చేయవాడు, భయమును తొలగించేవాడు, తీసివేయవాడు. వారు మిక్కిలి ఏం చేసినారంటండి? భయపడ్డారు. వారి భయములన్నిటినీ ఆయన ఏం చేసినాడు?
తీసివేశారు. ఎవరా నా దేవుడంటే, నా దేవుడు ఇలాంటి వాడు. నన్ను భయపెట్టే ప్రతి పరిస్థితి నుండి నన్నేం చేయవాడు? విడిపించేవాడు. ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావో వాటిని ఆయన ఆధీనములో ఉంచుకున్న ఆయన ఆ రక్షకుడు మన దేవుడు. 4వదిగా ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని మన ప్రభుని ఆరాధన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 9. ప్రభువా నీవెవడు అని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసుని. చూడండి, ఇక్కడ పౌలు గారు అడుగుతున్నారు, ప్రభువా నువ్వెవరు? చూడండి, అక్కడ కొంచెం మర్యాద రాని మాట ఉంది, అక్కడ ట్రాన్స్లేట్ పొరపాటు. అయితే అక్కడ పౌలు గారు ఏమంటాడంటే, ప్రభువా నువ్వెవరు అని అంటాడు. నువ్వెవరంటే, ఆయన నేను సృష్టికర్తను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను చాలిన దేవుడను అని ఆయన గురించి ఏం చెప్పుకోవట్లే. ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవు హింసించుచున్న యేసుని. ఈ సౌలు ఏం చేస్తున్నాడండి? దేవుణ్ణి హింసించుచున్నాడు. యేసు ఎవరో? ఇప్పుడు జక్కయ్య ఎట్టెళ్తున్నాడు తెలుసా? ఎన్నోసార్లు జక్కయ్య దేవుణ్ణి ఏం చేసి ఉంటాడండి? హింసించి ఉంటాడు. ఏం చేసి? అన్యాయం చేసి, అబద్ధాలు ఆడి, కాని పనులు చేసి, లేనివన్నీ చేసి ఏం చేసి ఉంటాడు? దేవుణ్ణి హింసించి. చూడండి, జక్కయ్య హింసించిన వాడినే, జక్కయ్య ఎవరినైతే హింసించాడో ఆయననే చూడ్డానికి వెళ్తున్నాడు. ఇప్పుడు నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఆనాటి యూదులు కాదు ఆయనను హింస పెట్టింది, కొడాలతో కొట్టింది, ఆయనను ఆ చిత్రవధకు ఇబ్బందికి గురి చేసింది నేను ఒక్కని. ఆయనని హింస పెట్టిన వారిలో సౌలే కాదు, జక్కయ్యే కాదు, నేను ఒక్కడిని అన్న సంగతిని మనం ఏం చేద్దండి? మర్చిపోవద్దు. చూడండి, నీవు హింసించు యేసుని అని అన్నాడు. చూడండి, పౌలు గారు కూడా ఒప్పుకుంటున్నాడు కదా, 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం, అంతేనా? పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడును అని ఒప్పుకుంటున్నాడు. ఎవరంటే ఆయన హింసకుడు. ఎవరిని హింసించాడు? తనను ఏ దేవుడైతే సృష్టించాడో, ఏ దేవుడైతే ప్రాణం ఇచ్చాడో, ఏ దేవుడైతే బ్రతుకురా అని చెప్పినాడో, ఏ దేవుడైతే ముద్ద పెడుతున్నాడో, పోషిస్తున్నాడో, ఏ దేవుడైతే గాలి ఇస్తున్నాడో పీల్చుకోవడానికి, ఏ దేవుడైతే ఆరోగ్యం ఇచ్చాడో, ఏ దేవుడైతే మనకు కావలసిన అన్ని ఏర్పాట్లు భూమి మీద చేసినారో ఆ దేవుణ్ణి మనం ఏం చేసిన వారం అంటే హింసించినటువంటి వారం. మేలు చేసిన దేవుణ్ణి ఏం చేసిన వారం? హింసించినటువంటి వారం. హింసిస్తా ఉంటే బదులు హింసించాడా? బదులు కోపం చేశాడా? ఏవురా నువ్వేపాటి వాడవు? నరులందరూ కూడా గడ్డిని పోలి ఉన్నారు, వారు అన్నంతయు పువ్వు వలె ఉన్నది, రాసు మీద ధూళి లాంటి వాళ్ళు, ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు, మీరు నన్ను హింసిస్తారు, అసలు మీరెంత, మీ లెక్కెంత అని ఒకవేళ ఆ సృష్టికర్త అయిన దేవుడు అన్నాడు అనుకోండి, మనం ఎవరమైనా ఉంటామా? హింసిస్తా ఉంటే హింసించబడ్డాడు. ఒకరోజు వచ్చి, అయ్యా నువ్వెవరు అంటే, ఎందుకు నువ్వెవరు అని అడిగినాడంటే, నాకు తెలిసి ఒకవేళ శిల్వ దర్శనం చూపించాడేమో. ఏంటి శిల్వ దర్శనం అంటే? ఆయనకేం లేదు, స్వరూపమైనను సొగసైనను లేదు. అసలు ఆయన ఎలాగో కనపడతా ఉన్నాడు. ఆయన అంతా కూడా గాయాల పాలై కనపడుతున్నాడు, రక్తం అంతా కారుతా ఉంది. అసలు ఎవరైనా అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు, నీవు హింసించు అంటే విజువల్ కనపరిచి తర్వాత వర్డ్ చెప్తా ఉన్నాడు. నీవు అంటే క్లియర్గా తనకు అర్థం అవటానికి, ఆ ప్రత్యక్షతలో నుండి, ఆ దర్శనంలో నుండి ఆయన ఏం చేయలేదని చెప్పుకున్నాం బైబిల్ స్టడీలో, ఆయన తొలగి పోలేదు అని మనం పోయిన వారం చెప్పుకున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం జ్ఞాపకం చేసుకుంటాం.
చూడండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళామంటే, మనం ఎవరినైతే హింసించామో ఆయన దగ్గరికి మనం వెళ్ళాం. మనం హింసించగా ఆయన ముఖం అంతా వికారమైంది. మనం హింసించగా ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. మనం హింసించగా ఆయన కాళ్ళ చేతులలో శిలలు కొట్టబడ్డాయి. మనం హింసించగా ఆయన దేహమంతా రక్తసిక్తమైపోయింది. గాయాల పాలైపోయింది. ఆకారం లేకుండా అయిపోయినాడు. మాంసం ముద్దగా వ్రేలాడుతున్నాడు సిలువలో. అలాంటి యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేనింత సృష్టికర్తనైతే మీరు నన్ను ఇంత హింసిస్తారా అని ఒక మాట అన్నాడా? చూడండి, నువ్వెవరు అంటే దానికి జవాబు చెప్పాడు అంతే. ఏమన్నాడు? నీవు హింసించు యేసుని. అప్పటి నుండి జీవితం టర్న్ అయింది. నేను హింసిస్తే ఈయన ఇంత ఘోరంగా వికారం అయిపోయాడా? ప్రభువా, ఇంకెన్నడూ హింసించనయ్యా, ఇంకెన్నడు నిన్ను బాధ పెట్టనయ్యా, ఇంకెన్నడు నిన్ను ఇబ్బంది పెట్టనయ్యా అని ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు. అవసరమైతే హింసించబడ్డాడు గాని ప్రభువుని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు, ఇక హింసించలేదు. యేసు ఎవరో చూడాలని వచ్చిన ఆయన ఆ మాటల్లో ఆయన ఎవరంటే నా కొరకు మన కొరకు ఏం చేయబడ్డాడు? హింసించబడినవాడు. భార్యని హింసిస్తా ఉన్నావు, హింసిస్తా ఉన్నావు, హింసిస్తా ఉన్నావు. చూసి 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 ఒకరోజు నిన్ను విడిచిపెట్టి ఏం చేస్తుంది? వెళ్ళిపోయింది. భర్తని హింసిస్తున్నావు. చూసి 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 ఒకరోజు భర్త సూసైడ్ చేసుకుంటాడో లేదంటే ఎటువైపు వెళ్తాడు. లేరా భర్తలు సూసైడ్ చేసుకున్నారు. ఏమైపోతాడో, ఏ చెరువులో దూకుతాడో, ఏ సముద్రంలో కలిసిపోతాడో, ఏ ట్రైన్ కింద పడతాడో, ఓ రోజు వెళ్ళిపోతాడు. ఎంతకాలం నువ్వు హింసిస్తా అంటే పడతాడు? అంటే ఓ భర్త జీవితాన్ని పంచుకున్న ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఓ భార్య జీవితాన్ని పంచుకున్నావే ఆమె తట్టుకోలేకపోతుంటే ఇంకెవరు తట్టుకుంటారు? అయితే మనం ఎంత కాలమో ఇన్ని సంవత్సరాలు హింసిస్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడండి? తట్టుకొని 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 ఏ రోజైనా ఎందుకు నన్ను ఇంత హింసిస్తావు అని అడగలేదు. కానీ నువ్వెవరు అంటే చెప్తా ఉన్నాడు. నువ్వు హింసిస్తావు కదా రోజు, మాట వినక, ప్రార్థన చేసుకోక, వాక్యం చదవక, కూడికలకు రాక, చూడండి, ఇలాగున నా నా కొరకు చేయాల్సినవి చేయక నువ్వు హింసిస్తావు కదా, ఆయననే నేను అని అన్నాడు. అయితే ఇప్పుడేం చేద్దాం? ఓ ప్రభువా, నా కొరకు ఇంత హింస పడినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు అసలే నాకు సరిపోయిన వాడవు. నా కష్టంలో, నా బాధలో, నా ఇబ్బందులో, ఇరుకుల్లో నాకెంతో చాలిన వాడవు. నువ్వు అతి పరిశుద్ధుడు, ఎక్కడ మలినం లేదు. నీవు అద్భుతములు చేయవాడవు. నన్ను భయపెట్టే వాటిని దూరం చేస్తూ వచ్చే దాంట్లో ఘనుడైనటువంటి దేవుడవు. తర్వాత నీవు నా కొరకు ఇక ఎన్నడూ కూడా నా నిమిత్తం నువ్వు హింసించబడొద్దయ్యా. నా నోట నుండి నిన్ను కీర్తిస్తాను, నిన్ను మహింపరుస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను కీర్తిస్తాను అని చెప్పి ఈ ఉదయకాలం మన మనసులో మాట పెట్టుకున్నాం. మొదటి మాట జక్కయ్య గురించి, డిజైర్ ఏంటండి? ఆశ. ఏమని? యేసు ఎవరా యేసు అని మనం చెప్పుకున్నాం. ఆయన మన జీవితంలో కూడా మన కష్ట పరిస్థితుల్లో చాలినవాడు, మన కొరకు హింసించబడినవాడు, మన పక్షాన భయములన్నిటిని గద్దించినవాడు, విజయం ఇచ్చినవాడు. ప్రభువా, నా కొరకు నువ్వు ఇలా ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఎవరు తట్టుకుంటారండి? ఇంతగా హింసిస్తా అంటే ఎవరు తట్టుకుంటారు? దూషించబడి బదులు దూషించక, శ్రమ పెట్టక, నా కొరకు సమస్తం ఓర్చుకొని నన్ను క్షమించి నాకు చాలిన దేవుడిగా ఉన్న నా ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పి మన ప్రభువుని ఆరాధన చేద్దాం. లేచి నిలబడి పాట పాడుతూ